అంటే నేను చాలా మంది భయపడిపోతాడు. అమ్మో, లేనిపోని ట్యాక్స్, ఉన్నదానికన్నా అధికంగా ఉన్నది కొద్దిగైతే ఇంకొంచెం ఎక్కువ వేసి పన్నులు వసూలు చేసేటువంటి వాడు అనమాట. పన్నులు ఇంకాస్త ఎక్కువగా పెంచి అక్రమంగా కట్టించుకునేటువంటి వాడు, కట్టించుకోవడంలో జాలి దయలేనటువంటి వాడు. ఒక రకంగా చెప్పండి. అవును, జక్కయ్య గురించి ఇంత చక్కగా ఆ బైబిల్లో రాయబడిందంటే, జక్కయ్య ఆ ట్యాక్స్ మనం చూస్తాం, పన్ను వసూలు చేసేటువంటి వాళ్ళు నీ దగ్గర ఉన్నాయి లేనిది ఇవన్నీ చూడరు. వాళ్ళకి ఒకటే మాట, నువ్వు కడతావా కట్టవా, నువ్వు కడతావా చస్తావా, ఖచ్చితంగా కట్టాల్సిందే. పన్ను వసూలు చేయడంలో జక్కయ్యలాగా ఇవాళ చాలా మంది ఉన్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, నువ్వు ఇంత కఠినంగా ఎలా వ్యవహరించగలుగుతున్నావు? ఒకవేళ నీ ఉద్యోగ ధర్మం అయితే కావచ్చు, కానీ నువ్వు అధిక ట్యాక్సీలు, తర్వాత నీకు తోచినంత తీసుకో